ఓకే, ఇదే మన క్యాంపర్. సో ఇప్పుడు క్యాంపర్ లోపల ఎలా ఉందో చూద్దాము. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, నేను దీంట్లో ఎలా ఉండాలని ఆలోచిస్తున్నాను ఫర్ నెక్స్ట్ 6 months. ఇది పవర్ సప్లై అనమాట, షోర్ పవర్ అంటారు. దీంట్లోకి మన 240 volt అడాప్టర్ వెళ్తుంది, ఆర్ షోర్ పవర్ అడాప్టర్ వెళ్తుంది. దాన్ని లాక్ చేద్దాం ఇన్ ప్లేస్. ఓకే, సో దాట్ ఈస్ డన్. అవర్ క్యాంపర్ షుడ్ హ్యావ్ పవర్ నౌ. హోప్ఫుల్లీ లోపలంతా డ్రై ఉందని అనుకుంటున్నా. అండ్ లెట్స్ ఎంటర్ ద క్యాంపర్. సో ఓకే, అది డైనెట్ ఏరియా, అక్కడ టేబుల్ వస్తుంది. ఓకే, ఈ ప్యానల్స్ కూడా నేనే బిల్డ్ చేశాను. అండ్ ఈ ప్యానల్స్ లోపల స్టోరేజ్ కోసం యూజ్ అవుతాయి. లైక్ సీ దర్ ఈస్ సమ్ స్టఫ్. అండ్ వైర్స్ అన్నీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాయి. నేను మన స్టార్ లింక్ ఇంటర్నెట్ కూడా ఇక్కడే సెట్ చేస్తాం. సో వీ కెన్ సిట్ అండ్ వర్క్ హియర్. ఇదేమో మన స్టోరేజ్ ఏరియా, 2 storage compartments. లైక్ ప్రస్తుతానికైతే ఏం లేదు అందులో. అండ్ దిస్ ఈజ్ అనదర్ స్టోరేజ్ ఏరియా. బట్ దీంట్లో లాస్ట్ కంపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ వైరింగ్ అండ్ హౌసింగ్ ఉంది. సో నేను రౌటర్ అదంతా అదే ఏరియాలో పెడతాను. అండ్ ఇది మన కర్టెన్ మెటీరియల్, దీంతో కర్టెన్స్ తయారు చేయాలి దీనికి. దీని లోపల ఒక మినీ ఫ్రిడ్జ్ ఉంది. సో లుక్, హ్యాస్ డీసెంట్ వాల్యూమ్ అండ్ ఒక టీవీ మౌంట్ అండ్ ఒక హీటర్ కూడా ఉంది హీటింగ్ స్పేస్కి. సో యూ కెన్ జస్ట్ టర్న్ ఇట్ ఆన్. కిచెన్ కౌంటర్ టాప్ అనుకోండి. అండ్ కపుల్ ఆఫ్ షెల్ఫ్స్ ఫర్ స్టోరేజ్ పర్పసెస్. అండ్ ఇది కూడా. అండ్ దిస్ ఇస్ లైక్ ద కర్టన్స్, బట్ వీ డోంట్ యూస్ దాట్ కర్టన్స్. అండ్ ఇది బెడ్. సో ఓకే, యా, స్టోరేజ్ ఏరియా క్లీన్ చేయాలి. సో అండ్ ఇంకా అడిషనల్ స్టోరేజ్ కూడా ఉంది మనకి పైన. సో ఐ కెన్ జస్ట్ సీ దాట్ హియర్. సో మొత్తానికైతే అదనమాట సెటప్. పడుకోవడానికి, కుక్ చేసుకోవడానికి, ఎంటర్టైన్మెంట్కి అండ్ వర్క్ చేసుకోవడానికి అన్నిటికీ ప్లేస్ ఉంది. సో అంతే అండి, ఈ వీడియోకి ఇంతే. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.